ప్లస్ ఇంకోటి ఏంటంటే మీ ఇద్దరం కలిసి ఒక 3 రోజులు చెన్నై జర్నీ చేశాము. చెన్నైలో నేను ఆయన కాల్చి గమనించింది ఏంటంటే తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ నేర్చుకుంటాడు. తక్కువ మాట్లాడి ఎక్కువ నేర్చుకోవడం వల్ల బహుశా నాకు తెలిసి అందుకే అటుంది అందరూ సమ్మేళనం ఇష్టపడతారు పెద్దలు. సరే, ఓకే, చాలా సంతోషం నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు. సరే, అయితే ఈరోజు బైబిల్ గ్రంథం నుండి కొన్ని నిమిషాలు మీకు ఒక పత్రిక గురించి వివరించదలుచుకున్నాను. ఆ పత్రిక లోతులోని తీసుకెళ్ళి ఆ పత్రిక ఎందుకు రాయబడ్డది, ఎలా రాయబడ్డది, ఏ కాలంలో రాయబడ్డది, అసలు రాయడానికి గల ఉద్దేశం ఏంది, ఆ పత్రిక ఇప్పుడు మనకేమైనా ఉపయోగపడుతుందా అనే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చరిత్ర కూడా కొంత ఉంది, అందరూ గమనించాలని కోరుకుంటున్నాను. ఆ చరిత్ర ప్రకారం తెలుసుకుందాం. కొన్ని పత్రికలు పౌలు పత్రికలోకి వెళ్ళినట్లయితే మొదటి దెస్సలోనికయ పత్రిక గురించి ఇప్పుడు మనం కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. మొదటి దెస్సలోనికయ పత్రిక. అయితే ఈ పత్రిక గురించి మాట్లాడేటప్పుడు పౌలు ప్రయాణాలు కూడా కొద్దిగా అవగాహన ఉంటే మనకు బైబిల్ ఇంకా కొద్దిగా క్లారిటీగా అర్థమైంది. ఆ విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. అయితే ముందుగా మనం ఆ దెస్సలోనికయ పత్రిక గురించి చెప్పేటప్పుడు ఆ దెస్సలోనికయ పట్టణం కూడా మనం దాని భౌగోళిక పరిస్థితులు కూడా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దాని భౌగోళిక పరిస్థితులు ఏంటంటే మనం మీ వెనుక ఉన్న బైబిల్ వెనుక ఉన్న ఒక మ్యాప్ ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఒక మ్యాప్ ఉంటుంది. క్లాస్ లెక్కనే చెప్తున్నా. ఇది మాసిదోని అనేది ఇక్కడ పైన ఉంటుంది. మీరు గమనించినట్లయితే పైన మాసిదోని అనేది ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, అందరూ బైబిల్లో చదువుకున్న వాళ్ళు. మాసిదోని అనేది పైన ఉంటుంది. పైనుంచి కిందికి వస్తే ఫిలిప్పి పక్కనే, ఇటు పక్కనే దెస్సలోనికయ ఉంటుంది, పక్కనే కింద బెరేయా అని ఉంటుంది. మనకు పైన మాసిదోనియా, ఫిలిప్పి, దెస్సలోనికయ, బెరేయా. ఆ మాసిదోనియా దేశంలో నుంచి ఒక ప్రాంతం గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఫిలిప్పి ప్రాంతం గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది దెస్సలోనికయ. ఈ దెస్సలోనికయలో అంఫిపోలి, అపోల్లోనియా, బెరేయా, ఫిలిప్పి ఇవన్నీ దెస్సలోనికయ మాసిదోనియా ప్రాంతాల్లోని ఈ యొక్క కొన్ని ముఖ్యమైన పట్టణాలు. అయితే ఇది రోమా సామ్రాజ్యంలో ఒక గొప్ప పట్టణం. ఆ రోజులలో రోమా సామ్రాజ్యంలో ఒక గొప్ప పట్టణం. ఇది ఫిలిప్పి నుండి దెస్సలోనికయకు 100 కిలోమీటర్ల దూరంలో, ఫిలిప్పి నుండి దెస్సలోనికయ 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనకు మ్యాప్ వెనకంగా చూసినా కూడా అర్థమైంది. అయితే ఈ దెస్సలోనికయ పట్టణానికి అంటే భౌగోళిక పరిస్థితులు చెప్తుంది. దాని భౌగోళిక ఇప్పుడు ఉదాహరణకు నగరికలు చెప్పాలంటే నగరికల చుట్టుపక్కల ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయో అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాం. అయితే దెస్సలోనికయ ఓడరేవు గలది. ఓడరేవులలో చాలా ప్రాముఖ్యమైన గలది. ఇది ధనవంతమైన పట్టణము, ఎక్కువ దుష్టత్వంతో కూడా నిండి ఉన్న పట్టణం. అది ముందు చూసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ దెస్సలోనిక పట్టణంలో దీని పక్కనే కొండల లోయలు ఉన్న ప్రాంతాన్ని ఒలింపస్ పర్వతాలు అనేవి ఉండేవాట ఆ రోజులలో. ఆ ఒలింపస్ పర్వతాలు గ్రీకు చరిత్రకారుల ప్రకారం ఏమై ఉన్నాయంటే ఇవి దేవతలకు నివాస స్థలములు. అంటే ఆ ప్రాంత పరిస్థితులు చెప్తున్నాను. ఆ దేవతలు ఆ కొండ గుట్టలలో నివసించడం వల్ల ఒలింపస్ పర్వతాలు ఆ విధంగా పేరుంది. అంటే ఎంత అన్యులు ఏ విధంగా ఉండరో, వారి మతతత్వం ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మనకు అర్థమైంది. అయితే అక్కడ సమాజ మందిరాలు ఉన్నాయి, అక్కడ అన్యజనులు ఉన్నారు, గ్రీసు దేశస్తులు ఉన్నారు, ప్లస్ ఇంకోటి ఏంటంటే యూదులు ఉన్నారు. ఈ రెండు ఉండడం వల్ల ఏంటంటే అక్కడ కలివిడి కనబడుతుంది. ఇప్పుడు మనం పత్రికలోనికి వెళ్దాం. ఇప్పుడు ఏమైనా భౌగోళికంగా పరిస్థితులు చెప్పాను. ముందుగా మనం ఒక పత్రిక తెలుసుకునే ముందుకు ఆ పత్రిక గురించి దాని ప్రిపేరెన్స్ ముందు కూడా తెలుసుకోవాలి. పౌలు 3 సువార్త ప్రయాణాలు ప్రయాణించాడు. మొదటి సువార్త ప్రయాణం, రెండో సువార్త ప్రయాణం, మూడో సువార్త ప్రయాణం. మొదటి సువార్త ప్రయాణం అంతియోక నుండి అంతియోకలు ముగిస్తాడు. రెండవ ప్రయాణం అంతియోక నుండి అంతియోకలు ముగిస్తాడు. మూడో ప్రయాణం మాత్రం అంతియోక నుండి యెరూషలేములో ముగిస్తాడు. 3 ప్రయాణాల్లో మధ్యలో ఉన్న రెండో ప్రయాణంలోనికి మనం ఇప్పుడు వెళ్తున్నాం. మొదటి ప్రయాణం మీరు బైబిల్లో చదవండి, 14వ అధ్యాయం కాంచి మీరు నిమ్మలంగా ఎప్పుడైనా చదవండి. మనకిప్పుడు 16వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యంలో 15 చివరి నుంచి స్టార్ట్ అవుతుంటుంది.
అపొస్తలుల కార్యంలో 15వ అధ్యాయము 36 నుంచి స్టార్ట్ అవుతుంటుంది. కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురించుతుమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నామో చూద్దామని పౌలు బర్నబాతో అనేను. బర్నబా ఏమంటాడు, నేను మార్కు అనే యోహాన్ని ఎంటబెట్టుకొని నేను పోతా అని బర్నబా అంటాడు. పౌలు ఏమంటాడు, మన పంపులీల పనిలో సువార్త సేవకు తీసుకుపోతే నిర్దాక్షిణంగా మనల్ని అక్కడ ఇచ్చిపెట్టి సేవకు చాలా ఇబ్బంది కలిగించి సువార్త ప్రయాణం చాలా వరకు ఇబ్బంది పెట్టాడు. ఈ మార్కు అంటే వాళ్ళు మార్కు సువార్త ఉందా, మత్తయి సువార్త పక్కనే ఆ మార్కే ఈ మార్కు. ఆ మార్క్ ఏం చేసిన నిర్దాక్షిణం మనల్ని ఇచ్చిపెట్టిపోయింది. ఈ మార్కును మనం ఏ విధంగా తీసుకుపోతాం, మార్కు వద్దు మార్క్ అని చెప్పి బర్నబాతో అంటే బర్నబా ఏం చేస్తాడు, ఎట్టని తీసిపోయి, ఎందుకంటే బర్నబాకైనా చుట్టాం, మార్కు బర్నబా ఇద్దరు చుట్టాలు. పౌలు ఏం చేస్తాడంటే శీలా తిమోతిని తీసుకొని వెళ్తాడు. ఆ విధంగా మనం వెళ్తుంటాం. ఇక పత్రికలోకి వెళ్దాం. పౌలు తర్వాత దెర్బే లుస్త్రా ఈ విధంగా వస్తుంటే అక్కడ తిమోతి కలుస్తాడు. తర్వాత ఫిలిప్పీ పట్టణానికి ఐరోపా ఖండంలో తొలిసారిగా సువార్త అందింపబడుతుంది. అంటే అది ఐరోపా ఖండంలో తొలిసారిగా సువార్త అందింపబడ్డది ఎక్కడంటే ఫిలిప్పీ పట్టణం. తర్వాత కిందికి వస్తుంటే మనం ఇంకా అక్కడ ఫిలిప్పీ పట్టణంలో కొన్ని పరిస్థితులు జరుగుతుంటాయి. తర్వాత చెరసాల నాయకుడు లుదియా ఇక్కడ సందర్భాలు జరుగుతాయి. 17వ అధ్యాయానికి వస్తున్నట్టయితే చూడండి, 1వ వచనం, వారు అపోల్లోనియ పట్టణంలో మీదుగా దెస్సలోనికైకి వచ్చింది. ఇప్పుడు మనం ఏడున్నాం 2వ సువార్త ప్రయాణంలో. 3 సువార్త ప్రయాణాలు అయితే 2వ సువార్త ప్రయాణంలో దెస్సలోనికయ పట్టణానికి వచ్చాం. ఇక్కడ జరిగిన సంగతులు మనం చూద్దాం. వారు అపోల్లోనియ పట్టణాల మీదుగా దెస్సలోనికి వచ్చి అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను గనుక తన వాడుక చొప్పున వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాయని లేఖనముల నుండి దృష్టాంతములు నిప్పి చెప్పుతూ వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరుల గ్రీసు దేశస్తులు చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతో శీలతో కలుసుకొనిరి. అయితే ఇక్కడ ఏం చేసిరంటే 3 విశ్రాంతులు 3 వారాలు కేవలం పౌలు ఏం చేసిరంటే పౌలుతో పాటు కొంతమంది పౌలు, శీల, తిమోతి, లూకా కూడా ఉంటాడు. పక్కన కనబడాడు కానీ లూకా కూడా ఉంటాడు. మన పత్రికల్లోకి వెళ్తే అర్థమైంది. పౌలు, శీల, తిమోతి, లూకా వీళ్ళందరూ ఏం చేస్తారంటే అరికే ఆ 3 వారముల నుండి అక్కడ జనంగానందరూ మార్పిచ్చేసిండు, అందరు సువార్త ప్రకటించేసిండు. ఎక్కువ అదృష్టం బాగుండేందంటే ఎక్కువ యూదుల కంటే అన్యజనులు ఎక్కువ మార్పు చెందినట్టుగా చూడండి. ఇక్కడ గమనిస్తే గ్రీసు దేశస్తులు 4వ వచనం, గ్రీసు దేశస్తులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు అక్కడ ఎక్కువ అన్యులు ఒప్పుకున్నట్టుగా మనం గమనిస్తాం. అక్కడ ఏం జరిగిందంటే కొంతమంది ఏం చేశారంటే యూదులు మళ్ళా తిరుగుబాటు చేయడం జరిగింది. అంటే మనం దెస్సలోనిక పత్రిక గురించి మాట్లాడుతున్నాం. అసలు ఏ విధంగా సంఘం స్థాపించబడింది పత్రికలోకి వెళ్దాం. తర్వాత ముందు జరిగిన సంఘటనలు మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. అక్కడ కొంతమంది ఏం చేశారంటే అయితే చూడండి 5వ వచనంలో, అయితే యూదులు మస్తరపడి పనిపాటు లేక కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదురు తీసుకొని వచ్చుటకి యత్నం చేసింది. అయితే ఏం చేశారంటే ఇక అర్థమైపోయింది, ఇక యూదులు సువార్త ఇక్కడ ప్రకటింపనియ్యరు అనేది పౌలుకి అర్థమైంది. పౌలు ఏం చేస్తాడంటే మళ్ళీ బెరయాకి వస్తాడు కిందికి. మీరు మ్యాప్లో చూసినట్టు మాసిదోనియ కిందన ఒకటి దెస్సలోనిక కిందనే బెరయ ఉంటుంది. ఆ బెరయాకి వచ్చి ఏం చేస్తాడంటే సహోదరుడు చూడండి 10వ వచనంలో, సహోదరుడు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఇక్కడికి వచ్చినా కూడా బెరయాకి వచ్చినా కూడా ఆ దెస్సలోనిక యూదులు వచ్చి ఏం చేశారు, నువ్వు మా పక్క ప్రాంతంలో ఎలా ప్రకటిస్తే మా కాంచి ఎలగొట్టినావు, ఇక్కడి నుంచి కూడా ఎలగొడతాను చెప్పి ఇప్పుడు సపోజ్ ఐటిపాలను ఉండనుకో, ఐటిపాల నుంచి మళ్ళీ నెకరకల్కి ఎలగొడితే మళ్ళీ నెకరకల్ నుంచి ఎలగొట్టే పని చేశారు. పౌలు ఏం చేశాడంటే అక్కడ చిన్న పని చేశాడు. ఇక్కడ ఇబ్బంది ఏంది, నేనుంటే ఇబ్బంది మీకు, ఎందుకంటే సువార్త ప్రకటిస్తే నేను లేకపోతే మీకు ఇబ్బంది లేదు. అయితే ఏం చేస్తాడంటే అరికే ఇది చూడండి 14వ వచనంలో, అయితే వెంటనే సహోదరుడు పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిరి. పౌలు ఏం చేశారు, నేను పోతే ఇబ్బంది, నేనుంటే ఇబ్బంది మీకు, ఎందుకంటే నన్ను రాళ్ళు తీసుకొని కొడతారు, నన్ను ఇబ్బంది పెడతారు, నన్ను జైలుకి పంపుతారు, నన్ను సువార్త మీరు ప్రకటించలేరు, నాకు అర్థమైంది చెప్పి ఆయన వెళ్ళిపోతే ఏం చేసినంటే శీల తిమోతిని అక్కడ ఇచ్చిపెట్టి వెళ్ళిపోయి ఏం చేసినట్టే నెక్స్ట్ ఏదెన్స్ కొరింథీకి వెళ్తాడు. ఎందుకు ఇచ్చిపెట్టి నేను మీరు ఎప్పుడు గమనించరో లేదో కానీ ఏంటంటే నేనుంటే ఇబ్బంది, సువార్త నన్ను ప్రకటించారు, మెయిన్ ఫిగర్ నేనే కాబట్టి, కానీ మీరుంటే ఇబ్బంది లేదు. నేను ఏదైతే సువార్త పని మిలిగించి వదిలిపెట్టిన పని ఉందో అది మీరు కంప్లీట్ చేసుకొని మరి నెక్స్ట్ ఏదెన్స్లను కొరింథీలను కలుసుకుందాం, మీరు ఆడికి రారని చెప్పేసి
వాళ్ళకి చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతాడు. చూడండి, గమనించండి, ఇక్కడ 18వ అధ్యాయంలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది 5వ వచనంలో. ఇక్కడ 14వ వచనంలో సీలను తిమోతిని ఇక్కడ ఇచ్చిపెట్టిపోయిండు. 17వ అధ్యాయం 14లో. ఇక్కడ 18 5వ వచనంలో చూడండి, సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు వాక్యం బోధించుటందు అతురత గలవాడే యేసే క్రీస్తు అని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చిండు. అంటే ఏం చేసిండు, వాళ్ళని అక్కడ ఇచ్చిపెట్టిండు. మీరు సువార్త ప్రకటించుకొని రండి అని చెప్పి, నేను పోతా ముందర వెళ్ళిపోయి ఏదెన్సు కొరింథీ నేను వెళ్తుంటాను, మీరు మధ్యలో కలుసుకోండి అని చెప్పి వాళ్ళని అక్కడ ఇచ్చిపెట్టి వెళ్తాడు. వాళ్ళు వస్తారు, వచ్చి కొంత సమాచారం పౌలుకి ఇస్తారు. ఆ సమాచారం ఏది, ఇప్పుడు 18వ అధ్యాయం 5వ వచనంలో కొంత సీల తిమోతి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు, ఇందాక మీకు చెప్పాను, మాసిదోనియా దేశంలోనిది ఏది, దెసలోనికయ, బెరయ, ఫిలిప్పి, అంపిపోలి, అపోలోనియా, నేపోలి అనే పట్టణాలు మాసిదోనియా దేశంలోనిది. ఇప్పుడు ఇది ప్రజెంట్ ఐరోపా ఖండంలో ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక సమాచారం తెచ్చి పౌలు చెప్తున్నారు. ఆ సమాచారం ఏందో దెసలోనికయ పత్రిక ఒక సమస్యను తెచ్చి చెప్తున్నారు. అదే ఇప్పుడు మనం దెసలోని పత్రికలోనికి వెళ్దాం. అందరి దెసలోని పత్రికలోకి వచ్చేద్దాం. అయితే ఇక్కడ మనం ఏంటంటే గ్రంథకర్త ఏ పత్రిక చదివినా కానీ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే గ్రంథకర్త ఎవరు, ఏ కాలంలో రాశాడు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, అసలు రాయడానికి గల ఉద్దేశం ఏంది, ఆ పత్రిక మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎవరి చేత ఈ పత్రిక పంపాడు అనే విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఈ గ్రంథకర్త ఎవరో చెప్తున్నాడు చూడండి. 1వ అధ్యాయము 1వ వచనంలో తండ్రి అయిన దేవుని యందును, 1 దెసలోనిక 1వ అధ్యాయం 1వ వచనం, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దెసలోనికల సంఘమునకు పౌలను సిల్వాను అంటే శీలనే ఇక్కడ సిల్వాగా పిలువబడుతున్నాడు. సిల్వాను తిమోతిను శుభం చెప్పి వ్రాయినదని కృపయు సమాధానము మీకు కలుగునుగాక. అంటే గ్రంథకర్త ఎవరో మనకు అర్థమైపోయింది. అయితే పౌలు కాలం ఏ కాలంలో రాయబడింది తెలుసా అండి? ఇది ఏ కాలంలో అంటే అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే గల్లియోను అధిపతి ఒక ఆయన ఉంటాడు. ఆయన క్రీస్తు శకం 50-51లో పరిపాలించినట్టు ఐరోపాలో చరిత్రకారులు చరిత్ర పుటలలో పుస్తకాలు ఉన్నాయి. మన కాకినాడ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్లో అక్కడ ఉండే ఆ పుస్తకాలు. ఆ చరిత్ర పుస్తకాల ప్రకారం ఈ పత్రిక ఏం చేసిందంటే 1 దెసలోని పత్రిక పౌలు తన 2వ సువార్త ప్రయాణంలోనే కొరింథీ నుండి 1 దెసలోనిక 2 దెసలోనిక పత్రికలు రాశాడు. 1 సువార్త ప్రయాణంలోనే చివరిలో గలతీ పత్రిక, 2వ సువార్త ప్రయాణంలో కొరింథీ నుండి 1 దెసలోనిక 2వ దెసలోనిక, 3వ సువార్త ప్రయాణంలో 1 కొరింథీ 2వ కొరింథీ, రోమా పత్రిక రాస్తాడు. మళ్ళీ తర్వాత 2 సంవత్సరాలు చెరసాల్లో ఉంటాడు. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు పౌలు చెరసాల్లో ఉంటాడు. అక్కడి నుండి ఎఫెసీ, ఫిలిప్పి, కొలస్సీ, ఫిలెమోను మరియు హెబ్రీ పత్రిక రాస్తాడు. విడుదలైనప్పుడు 1 తిమోతి రాస్తాడు. మళ్ళా తర్వాత తీతు రాసి చివరిగా 2వ తిమోతి పత్రిక రాసి తను రోమాలో శిరచ్ఛేదన చేయబడి హతసాక్షి అయ్యాడు. ఇది పౌలు యొక్క హిస్టరీ. అయితే ఈ పత్రికలోనికి మనం వెళ్ళినట్లయితే ఇది ఏ కాలంలో రాబడి గల్లియోను అధిపతి ఉన్నప్పుడు కొరింథీ ప్రాంతంలో, మీరు ఎప్పుడైనా చూడాలి, ఇది అపోస్తల కార్యంలో 18వ అధ్యాయం పౌలు ఈ కొరింథీ పట్టణంలో ఉన్నాడు. అకుల ప్రిస్కిలతోని. అంటే ఇక్కడ నుండి 1 దెసలోనిక పత్రిక 2వ దెసలోనిక పత్రిక ఈ కొరింథీ నుండి రాశారని మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ దెసలోనిక సంఘం గురించి మనం కొంత నేర్చుకొని ఉద్దేశంలోనికి వెళ్దాం చివరిగా. అయితే ఈ దెసలోనికి ఎంత గనులో వీళ్ళు చూద్దాం. ఎంత గనులో వీళ్ళు ఎటువంటి వ్యక్తులు చూద్దాం. 1వ అధ్యాయం 1-2వ వచనం చూద్దాం. వీళ్ళు ఏ విధంగా క్రైస్తవులు అయ్యారు, ఆ సందర్భాలు ఇక్కడ మనకు చెప్తున్నారు పౌలు. చూద్దాం. విశ్వాసం 1వ అధ్యాయం 2వ వచనం, విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి విశ్వాసంతో కూడిన ఓర్పును అని చెప్తున్నా. అంటే విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం, వారి గురించి చెప్తుంది. దెసలోనిక సంఘం గురించి పౌలు పొగుడుతున్నాడు. ఇక్కడ మీరు గమనించండి. ఇక కింద చూస్తే 6వ వచనంలో, గొప్ప ఉపరతములందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైండ్రు. అదే 1 కొరింథీ 11వ అధ్యాయంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నారని పౌలు ఒక మాట అంటాడు. ఆ మాట కూడా ఇక్కడ మీకు గమనిస్తుండో లేదో, మీరు మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారు. ఎవరు? ఈ దెసలోని ఎంత గనులో మీరు చూడండి. ఇంకా కిందికి వస్తే 8వ అధ్యాయంలో 8వ వచనంలో, 1వ అధ్యాయం 8వ వచనం, మాసిదోనియాలోను అకయాలోను
మ్రోగెను. ప్రభు వాక్యం మాసిదోనియలోను అఖాయలోను మ్రోగెను. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ దెస్సలోనిక సంఘస్థులు వారి ప్రాంతాల్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో కూడా వాళ్ళు సువార్తను మ్రోగిస్తున్నారు. అంటే ఎంత అద్భుతంగా విస్తారంగా విస్తరిస్తున్నారో మీరు గమనించవచ్చు. ఇంకా కిందికి వస్తే 2వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే, యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘమును పోలి నడుచుకుని వారైతిరి. వారు యూదుల వలన అనుభవించే శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించారు. అంటే సొంత దేశస్తుల వల్ల కూడా వీళ్ళు శ్రమలు అనుభవించారు. దశలోనికి సంఘస్థులు సొంత దేశస్తుల వల్ల శ్రమలు అనుభవించి హింసలు అనుభవించి ఆ హింసలలో కూడా క్రీస్తు వైపు నిలబడి దేవుని వాక్యాలను ఎంత బ్రీఫ్గా ఉన్నారో ఎంత బలంగా ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఈ దశలోనికి సంఘాలు ఇవాళ వారు మనకు ఎంతో ఉదాహరణ అయి ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి, ఇది 3వ అధ్యాయము 6వ వచనంలో, తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని ఆపేక్షించున్నామో అలాగే మీరును మిమ్మును చూడని ఆపేక్షించుచు ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తిమోతి తీసుకొచ్చిండు. తిమోతిని ఆడిచిపెట్టిండు. అక్కడ 17వ అధ్యాయంలో బెరయాలో శీలా తిమోతిని ఇద్దరు ఇచ్చిపెట్టి పౌలు ఏం చేసినట్టే ఏథెన్సు కొరింథీకి వెళ్తాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఏథెన్స్లో కలవకుండా మళ్ళీ 18వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 5వ వచనంలో కొరింథీ ప్రాంతంలో మళ్ళీ కలుస్తారు. కలిసి ఏం చెప్తారంటే మేము ఇన్ని రోజులు అక్కడ ఉన్నాం, కొంత స్వార్థ ప్రకటించినాం, కానీ అక్కడ ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య మీకు చెప్తున్నాను. ఇమీడియట్లీ ఆ సమస్య వచ్చింది తెలుసుకోగానే పౌలు ఏం చేసినట్టు ఇమీడియట్లీ ఎమ్మటి ఆ కొరింథీ పట్టణం నుండి ఆ సమస్య గురించి ఒక ఉత్తరం రాసి పంపుతాడు. ఆ ఉత్తరమే ఈ మొదటి దశలోనిక పత్రిక. అది ఏంటంటే ఆ అంశం ఏంటంటే ఇప్పుడు తెలుసుకునే ముందు ఈ సొంత దేశస్తుల వల్ల ఇది శ్రమ అనుభవించారు, ఈ విధంగా వీళ్ళు చేశారు. అయితే చివరిగా మన ఉద్దేశం గురించి మనం తెలుసుకుందాం. ఏంటంటే ఒకటే, మొదటి దశలోనిక పత్రిక కానీ 2వ దశలోనిక పత్రిక కానీ క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి నా సందర్భం. ఇది 2వ రాకడ గురించిన సందర్భం. ఏది మొదటి దశలోనిక 2వ దశలో ఎప్పుడైనా మీరు మైండ్లో పెట్టుకోవాలి. మొదటి దశ 2వ దశలో ఎందుకు రాయడం అంటే క్రీస్తు 2వ రాకడ గురించి ఒక అనుమానం వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ పత్రిక పౌలు వీళ్ళకు దశలోనిక సంఘానికి రాశాడు. అయితే అసలు ఎందుకు రాశాడు ఇప్పుడు తెలుసుకుందాం. 4వ అధ్యాయము 13వ వచనం. ప్రభు రాకడ వరకు సజీవులమైన నుంచి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధించారు. ఆర్భాటముతోను ఉదాహరణ శబ్దంతోను చాలు. అయితే ఇక్కడ దశలోనిక సంఘంలో కొంతమంది ఏం చేశారంటే ఖాళీగా ఉండేటోళ్ళు, కొంత పనిపాటు లేకుండా కొంతమంది ఖాళీగా ఒక బ్యాచ్ ఏం లేదు, ఇక తినడం, ఆ సంఘంలో ఏదో ఒకటి గుబ్బు లేపడం, తినడం, ఆడ పడుకోవడం, సంఘంలో ఏదో ఒకటి గుబ్బు లేపడం, ఖాళీగా తిని ఖాళీ కూర్చుంటారు. మీరు చివరి అధ్యాయాల్లో మీరు గమనించినట్లయితే ఖాళీగా ఉండొద్దు, అసలు పని చేయకుండా ఎవడు ఉండొద్దు అని అటు హెచ్చరిస్తాడు. వాళ్ళు సంఘస్థులు అంతా ఎంత ఖాళీగా ఉండు, సంఘాన్ని ఎంత రెచ్చగొడుతారో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా ఇది జరుగుతున్నాయి అనుకో. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దశలోనికలకు ఒక మాట చెప్తారు సంఘస్థులు. కొంతమంది వచ్చి అబద్ధ బోధకులు కానీ కొంతమంది తిరుగుబోతులు కానీ వచ్చి ఏమని చెప్తారు అంటారు, మీరు మంచినే ఎవరు, క్రీస్తునందు బాగానే విశ్వాసం గలవారే ఉన్నారు, కానీ ఇప్పుడు మీ నాన్న ఉన్నాడు అనుకో, ఆయన ఉండి ఒక ఆయన వ్యక్తి, మీ నాన్న, మీ బాబాయ్, మీ చిన్నమ్మ, మీ నాయనమ్మ, వాళ్ళు కూడా క్రీస్తునందు సంఘ సభ్యులే, కానీ వాళ్ళు చనిపోతే మాత్రం వారికి రక్షణ లేదు. 2వ రాకట్లో బ్రతికున్న వాళ్ళకే పరలోక రాజ్యం ఉంది, చనిపోయిన వాళ్ళకి పరలోక రాజ్యం లేదంటాడు. అంటే ఉదాహరణకి ఏంటంటే సపోజ్ నిన్న ఎవరన్నా మన సంఘ సభ్యులు కానీ సహోదరులే కానీ మన చుట్టాలే కానీ మన పక్కాలే కానీ బంధువులే కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా చనిపోయారు అనుకో, ఈరోజు ప్రభు రాకడ ఉందనుకో, వాళ్ళు నిన్న చనిపోయారు, ఈరోజు ప్రభు రాకడ ఉందనుకోని వారికి రక్షణ లేదుగా, వారికి రక్షణ లేదు. ఏమైనా ఆ యేసుక్రీస్తు వచ్చే 2వ రాకడ టైంకి బ్రతుకున్న వాళ్ళకే రక్షణ ఉంది, వాళ్ళకి లేదు అనేది ఒక అబద్ధ బోధ ప్రచారం చేశారు. ఆ సంఘం గలిబిలి అయిపోతుంది. అంటే చనిపోయినకు లేదా, వారు కూడా ప్రభునందు సహోదరులే, వారు కూడా బాప్తిసం తీసుకు, వారు కూడా రక్షింపబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు, వారికి ఎందుకు రక్షణ లేదు అని
ఒక వాదన, వారికి రక్షణ ఉందని ఒక వాదన. ఇదంతా కాదు అసలుకి. మనం సంఘాన్ని స్థాపించిన పౌలు దగ్గరని తెలుసుకోవాలని చెప్పేసి సీలని తిమోతిని ఇమ్మీడియట్గా వాళ్ళు పౌలు అక్కడ పంపిస్తే సీల తిమోతి ఏం చేస్తాడంటే కొరింథీలో కలుస్తాడు. ఆ కొరింథీ పట్టణంలో కలిసి సమస్య విషయం తెలుసుకొని వెంబడి ఈ లెటర్ రాస్తాడు. కింద ఉంటుంది దాని ఆన్సర్ కూడా అదే కింద ఉంటుంది చూడండి. 16 వచనం చదువుదాం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగొచ్చు. రెండో రాకడ. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుంది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ప్రభు రాకడ ఈ రోజు ఉందనుకో, నిన్న చనిపోయిన మన సహోదరులు కానీ, మా నాన్న కానీ, మా చిన్నమ్మే కానీ, మా బాబాయ్ కానీ, మా అల్లుడే కానీ, కోడలే కానీ, బిడ్డ కానీ ఎవరైనా సరే చనిపోతే వారికి రక్షణ లేదని ఏ విధంగా అబద్ధబోధ వాళ్ళు చేశారో అది కాదట. పౌలు ఏమని చెప్తున్నాడు గమనించండి. ఏంది అసలు మీరు చనిపోయిన వారు నిరీక్షణ లేని వారి గురించి మీకు ఎందుకు బాధ? చనిపోయిన వారి గురించి నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఈ సమస్య వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏమని? క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేదురు. అసలు మనం సజీవులను నిలిచి మనం అనుకుంటారు, కానీ మీరు రెండో రకల ఫస్ట్ లేచేది వాళ్ళే, చనిపోయిన వాళ్ళే. ఫస్ట్ వాళ్ళని లేపుకొని వాళ్ళని ఎండబెట్టుకొని వస్తాడు, మీరు అనవసరంగా పరేషాన్ అవుతారు అని పౌలు వాళ్ళని హెచ్చరిస్తుండు. ఇక చూడండి ఇక్కడ క్రీస్తు నందుండి 16 చివరిలో క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచుడు. అంటే సజీవులు అంటే బ్రతుకున్న వాళ్ళు టైంకి మనం వారితో కూడా ఏకంగా వారు మొదట లేస్తారు, తర్వాత మనం ఎదుర్కొని ఏకంగా ఇద్దరం కలిసి ప్రభువుని ఎదుర్కొని ఆకాశ మండలం మీద రెప్పపాట్లు ఇదంతా వెళ్ళిపోతాం. అయితే క్రీస్తు నందుడు మృతులైన వారు మొదట వారికే రక్షణ, మీరు అనవసరంగా పరేషాన్ అవుతున్నారని దశలోకి హెచ్చరిస్తూ పౌలు ఈ విధంగా దశలోనికైకు ఒక సమాచారం తిమోతి ద్వారా పంపించినట్టు గమనిస్తున్నాను. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పత్రిక గురించి ముఖ్యంగా విషయం ఏంటంటే రెండో దశలోనిక పత్రికలు కూడా ఇదే సమస్య. ఒక మాట చూడండి, అది ఏమో క్రీస్తు నందుండి మృతులైన చనిపోయిన వాళ్ళ పరిస్థితి. అది రెండో దశలోనిక కూడా రెండో రాకడ గురించే సమస్య. 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇది కూడా చెప్పి ముగిస్తాను. సహోదరులారా, ప్రభు దినమే ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనా మాట వలనైనా మా యొద్ద నుండి వచ్చిందని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన ఎడల త్వరపడి చెంచల మనసు కాకుండా వాళ్ళని. ఇక రెండో పత్రికకు వస్తారు. ఈ పత్రిక రాసిన కొద్ది రోజులకి మళ్ళీ ఇంకో గుబ్బులు లేపారు, ఖాళీగా ఉండేటోళ్ళు. అలా ఏం లేపారు తెలుసా? ఆల్రెడీ రెండో రాకడ వచ్చేపోయింది, ఇక అనవసరం రెండో రాకడ కొరకు మీరు ఎదురు చూస్తారు, ఏం పని లేదా మీకు అనే కాడికి వచ్చింది. అయితే మళ్ళీ వాళ్ళు అంటూ ఏమంటారంటే మీకు చెప్పిన పౌలే మాకు ఉత్తర రాసి పంపిండు, మీకు చెప్పిన పౌలు కాచే మేము వచ్చినాం, ఆ పౌలే చెప్తుండు మీకు, మీరు అనవసరం పరిస్థితులు వాళ్ళు రెండో రాకడ వచ్చిపోయింది అంటారు. అయితే ఆ కింద వచనాలు మనం గమనించినట్లయితే వాళ్ళని గద్దిస్తూ బుద్ధి చెప్తూ రెండో రాకడ ఇంకా రాలేదు, ఇంకా చాలా టైం ఉందని చెప్పి దాని ఉద్దేశం చెప్పి దశలోనిక పత్రికను పౌలు ముగిస్తాడు. ఈ దశలోనిక పత్రిక కూడా ఎదుగుతున్న సంఘానికి ఈ యొక్క ఉదాహరణలు అయి ఉన్నాయి. ఆ విధంగానే మీకు అర్థమైంది అనుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని నేను ముగించుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ.